ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి మార్చి 18న మీ ఇంట్లోకి ఒక దుష్టశక్తి రాబోతుంది. కాబట్టి ఆ దుష్టశక్తి మీ ఇంటికి ఎందుకు రాబోతుంది, అలాగే దైవశక్తి అనుకూలంగా ఉండాలంటే ఏ విధమైన పనులు చేయాలి, ముఖ్యంగా ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీకు దుష్టశక్తి దూరమై దైవశక్తి మీ ఇంట్లో నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా చేస్తే మీకు అంతా మేలు జరుగుతుంది. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు చూసా. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి తొలగిపోయి దైవశక్తి నెలకొనే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు కోరుకున్న కోరికలు మీ ఇంట్లో దేవత ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఆర్థికంగా లాభాలు రావాలంటే ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం వలన మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. మీరు చిన్న పరిహారం వలన మీ జీవితంలో చాలా ఆనందాన్ని ఇస్తుంది. గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూశారు, అలాగే ఆ కష్టం వెనుక ఎవరు ఉన్నారు, మీ నష్టానికి ఎవరు కారకరు అని అన్ని విషయాలు తెలుస్తాయి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదంలో, పుబ్బ 1, 2, 3, 4 పాదంలో, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. వీరు సూర్యునిలా వెలుగుతారు, ప్రకాశవంతంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా మీరు ఎంతో ఇబ్బందులు పడ్డా కూడా కొన్ని రోజుల క్రితం నుండి చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా దానిలో సక్సెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా హృదయపూర్వకంగా అందరితో ప్రేమగా మాట్లాడుతున్నారు. దానివలన మీకు వచ్చే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవారు అందరూ ఆదాయం రెట్టింపు కావడంతో చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం నుండి మీరు చాలా కోపంగా ఉంటున్నారు. ఆ కోపం ఎందుకు, మీకు నష్టం కనిపిస్తుందా, లేదా మానసికంగా ప్రశాంతంగా లేదా ప్రేమలో విఫలం అయ్యారా అనేది తెలుసుకుందాం. ఈ రోజుల క్రితం నుండి సింహరాశి వ్యక్తులు ఎంతో కోపంతో ఉంటున్నారు. అలాగే ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకున్నా చిన్న సమస్యతో పెద్దగా మనసు భారం అనేది అవుతుంది. కాబట్టి ఆ భారంతో మీరు ఏమి మాట్లాడుతున్నారో లేదా ఆర్థికంగా త్వరగానే లాభాలు రాకుండా ఎవరైనా చూస్తున్నారా? మీ బంధువులలో కొంతమంది వ్యక్తులు మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు. వారు మీపై కన్ను చాలా ఉంటుంది. కాబట్టి మీ మనసు అనేది ఉల్లాసంగా లేకుండా నరదృష్టితో చాలా కృంగిపోతున్నారు. కాబట్టి ఈ రాశి వారికి మానసికంగా ప్రశాంతత అనేది కొన్ని రోజుల నుండి కోల్పోతున్నారు. అదేవిధంగా ఇంట్లో దుష్టశక్తులు వచ్చి కూర్చునే పరిస్థితి మీ ఇంటికి వచ్చింది. కాబట్టి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకున్న దుష్టశక్తులు మరియు నరదృష్టి అన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. మీరు చేసే ఈ ఒక్క పరిహారం వలన మీ జీవితంలో ఎంతో మార్పు కనిపిస్తుంది. విధంగా ఆఫీస్లో చిన్న చిన్న సమస్యలు, మీ తోటి సహోద్యోగులతో ఏదైనా అపార్థం, ఇవన్నీ చోటు చేసుకున్నాయి. అలాగే మీ భాగస్వామితో చిన్న సమస్య అనేది పెద్దగా మారబోతుంది. ప్రేమలో ఉన్న వారికి ఇద్దరి మధ్యలో అపార్థాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. దాని వలన మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ప్రేమలో ఒకరినొకరు అర్థం చేసుకోక చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. సింహరాశి వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినా కూడా మనసు అనేది కుదుట పడడం లేదు. కాబట్టి ఇవన్నిటికీ కారణం ఒకటి, మీ ఇంట్లోకి దుష్టశక్తి రావడం. దుష్టశక్తిని దూరం చేయాలి, దైవశక్తి ఇంట్లోకి రావాలి అనుకుంటే ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీ మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. అపార్థాలకు చోటు లేకుండా
మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహాలు కుదురుతాయి. ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ చైత్ర మాసం మొదలవుతుంది. ఈ చైత్ర మాసంలో దుష్టశక్తి దూరం కావడానికి, దైవశక్తి దగ్గర కావడానికి ఈ పరిహారం చేయండి. అదేమిటంటే మీ ఇంట్లో ప్రతి గదిలో ధూపం వెలిగించండి. మంచి పొగతో సువాసనతో ఉండేలా చూడండి. పరిశుభ్రంగా ఉంచి ధూపం వెలిగించడం వలన దుష్టశక్తి ఏ మూలాన ఉన్నా కూడా బయటకి వెళ్ళిపోతుంది. మీరు ప్రతి మూలలో ధూపం అనేది చూపించండి. ముఖ్యంగా వాష్రూమ్ తలుపుల దగ్గర కూడా ధూపం అనేది చూపించినట్లయితే మీ ఇంట్లోకి దుష్టశక్తి ఎప్పటికీ రాదు, వచ్చినా కూడా తొలగిపోతుంది. మీరు ఈ 3 రోజులు ఈ ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మార్చ్ 18, 19, 20 ఈ 3 తేదీలలో మీరు ప్రతిరోజు ఉదయాన ధూపం వెలిగించి ఇంట్లో మొత్తం చూపించినట్లయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దైవశక్తి ఇంట్లోకి వస్తుంది. ఆ దైవశక్తి మీ తోడు ఉండగా మీకు ఎలాంటి సమస్యలనేవి ఉండవు. మీరు ఈ 3 రోజులు ఈ ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది తెలుస్తుంది. ఆ మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా ఆ పని సక్సెస్ అవుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అదంతా చూసి మీ చుట్టూ ఉన్నవారు ఓర్వలేకపోతారు. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారితో ఎలా ఉండాలి అనేది జాగ్రత్త పడండి. ఇంకా ఎక్కడో ఆగిపోయిన మీ డబ్బు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని పీడిస్తూ ఉన్న అప్పుల బాధల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి. కొత్తగా అదృష్ట మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. వ్యాపారంలో పెద్ద డీల్ కుదురుతుంది. దానివలన మీ జీవితంలో ఎప్పుడు సంపాదించని డబ్బు ఇప్పుడు మీ చేతికి వస్తుంది. ఖచ్చితంగా సకాలంలో పనులు పూర్తి చేయండి. డబ్బు అవసరానికి మీ చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. సకాలంలో పనులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఒత్తిడి తగ్గించుకొని ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. మంచి ప్రమోషన్ వస్తుంది. ఒక అయస్కాంతంలా మీ ఇంటికి అతుక్కుంటుంది. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తే అంత రెట్టింపు అవుతుంది. మీరు చేసేది ఒకటి, ఈ ధూపం 3 రోజులు వేయడం వలన మీకు ఇలాంటి మార్పులు కనిపిస్తాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అది ఎలాగంటే మీ మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే మీరు ఎలాంటి మాటలు జారకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ పార్ట్నర్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఇలాంటి ధూపం వేయడం వలన ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే మీ సంపాదన పెరగడం వలన మీ చుట్టూ ఉన్నవారు, మీ బంధువులు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీయటి మాటలతో మిమ్మల్ని మళ్ళీ ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా సంతోషంగా ఉంటారు.